బీహార్ సీఎం నితీష్ కుమార్ మోదీని కలిశారు సార్. ఇక ఎప్పటికీ ఎన్డీఏలోనే ఉంటాను అని కూడా హామీ ఇచ్చారట. సో సోషల్ మీడియాలో మెమ్స్ మనం చూస్తూ ఉన్నాం సార్. చీటెడ్ అనే పదానికి బదులుగా నితీష్డ్ మీ అని, అంటే ఈ చీటెడ్ మీ అనే కంటే ఈ నితీష్డ్ మీ అంటే అంతకు మించిన మోసం చేశాడని మెమ్స్ చూస్తూ ఉన్నాం సోషల్. అంటే రాజకీయాల్లో ఇప్పుడు రేపో మాపో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి చీటెడ్కు నితీష్డ్ అనేది సినానిమ్గా తీసుకుని ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని రాజకీయాల్లో సింబల్స్ అవుతారు. ఇప్పుడు ఆయా రామ్ గయా రామ్ అని హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ ఒక సింబల్ అయ్యాడు. సో మధు కూడా అంటే రాజకీయాల్లో అవినీతికి ఒక సింబల్ అయ్యారు. సో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కూడా లాగా అని అంటాడు. సో మధు కూడా అనేది ఒక ఫ్రేజ్ అయిపోయింది. సో నువ్వు మధు కూడా లాగా తయారయ్యేవాడి. ఆల్రెడీ నితీష్ కుమార్కు సుశాసన్ బాబు అని ఆయన ప్రొజెక్ట్ చేసేవాళ్ళు, అంటే ఒక సుపరిపాలనకు చిహ్నము అని. అలాంటి వ్యక్తిని ఇప్పటికే ఫాల్తూ కుమార్ అంటున్నారు. సో ఫాల్తూ కుమార్ అన్న పేరు కూడా వచ్చేసింది. అందువల్ల నితీష్ కుమార్ చరిత్రలో భారత రాజకీయాల్లో ఒక రకమైన పరిణామాలకు, అనైతిక రాజకీయ ప్రాక్టీసెస్కు ఆయన ఒక ఉదాహరణగా మిగిలిపోతాడు. అయితే రాజకీయాల్లో నైతికత అనైతికత అనే ఆధారంగా బలాబలాలు ఉండవు. బలాబలాలు ఉండడానికి కులాలు, రకరకాల కారణాలు. ఇప్పుడు ఇంత నితీష్ కుమార్ను అనైతిక రాజకీయ నాయకుడు చెప్పినా ఆయన బలమైన కాన్స్టిట్యున్సీ ఆయనకుంది. ఆయన కనీసం ఒక 15% ఓటింగ్ బీజేపీ బీహార్లో ఉంటుంది. ఎందుకంటే ఆయన నిర్మించిన సోషల్ కోయలిషన్ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, కొయిరీ కమ్యూనిటీస్, ఆయన కుర్మీ కమ్యూనిటీ చెందినవారు, అలాగే కుర్మీ, కొయిరీ, కుష్వాహా. సో ఇలా ఒక బలమైన సామాజిక బేస్ను ఆయన నితీష్ కుమార్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ కులాలకు ఒక రాజకీయ వ్యక్తీకరణ ఇచ్చారు. అందువల్ల మండల్ పాలిటిక్స్ అనంతరం యాదవ్ ముస్లిం కాంబినేషన్తో ఆర్జేడీ బలపడినప్పుడు యాదవ్ల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ నాన్ యాదవ్ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో కలిగిన చైతన్యానికి నితీష్ కుమార్ ప్రతీకగా ఇచ్చాడు. ఎందుకంటే ఆడ 12-14% దాకా యాదవ్స్ ఉంటారు, 37% ఎంబీసీస్ ఉంటారు. సో బీహార్ సోషల్ కాంపోజిషన్లో ఎంబీసీస్ ఒక గణనీయమైన సెక్షన్. సో వారికి ఒక పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన నాయకుడిగా నితీష్ కుమార్ మిగులుతాడు. అందువల్ల మీముల్లో ఫాల్తు కుమార్లు, నితీషుడు ఉన్న రాజకీయాల్లో ఎవరు కాదు. ఇప్పుడు మన నితీష్ కుమార్ అంటాం, చంద్రబాబు నాయుడు 2 సార్లు ఎన్డీఏలోకి వెళ్ళాడు, ఎన్డీఏకి బయటకు వచ్చాడు. బీజేపీతో కలిశాడు, బీజేపీతో బయటకు వచ్చాడు. సో ఎన్డీఏలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గతంలో అవిశ్వాస తీర్మానం ప్రకటించి ఇప్పుడు అవిశ్వాస తీర్మానం బీజేపీకి అనుకూలంగా ఓటే లేదా? ఏడీఎంకే డిఎంకే 2 సార్లు మారారు. సో ఒక్క నితీష్ కుమారే చేయలేదు ఈ పని. అయితే ఆయన ఎక్కువసార్లు చేసేవరకు అలా మనకు కనబడుతుంది. భారత రాజకీయాల్లో ఎక్సెప్ట్ ఆర్జేడీ ప్రాంతీయ పార్టీలు, చిన్న పార్టీలు అన్నీ ఇదే పని చేశాయి కదా. రైట్ సార్.